నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్లు దాటింది. ప్రభుత్వాలు మారాయి, ముఖ్యమంత్రులు మారారు, కానీ మారంది ఒక్కటే. అదే తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల లొల్లి. కృష్ణా గోదావరి జలాల కోసం ఇటు ఆంధ్ర అటు తెలంగాణ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని రంగంలోకి దింపింది. అసలు ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ సమస్యను తీర్చుతుందా లేక మరణ ఎన్నికల వేళ అస్త్రంగా మారుతుందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకుముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం మేరకే ఈ కమిటీ ఏర్పాటైంది. నీటి నిఖర పంపిణీ, టెలిమైట్రీ వ్యవస్థల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్వహణపై ఈ కమిటీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే గతంలో బచావత్ ట్రిబ్యునల్ నుంచి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వరకు ఎన్నో వచ్చిన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పాలమూరు రంగారెడ్డి కోసం పట్టుబడుతుంటే, ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం ద్వారా నీటి తరలింపుపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పోలవరం నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమకు తరలించే ఏపీ ప్రయత్నంపై తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నదీ జలాల అనేవి కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, అది ఒక బలమైన ఎమోషనల్ సెంటిమెంట్. ఎన్నికల సమయంలో మన నీళ్లు పక్క రాష్ట్రం దోచుకుంటోంది అనే నినాదం ఓట్ల పంట పండిస్తుందని రాజకీయ పార్టీల వ్యూహం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఏ రాష్ట్రానికైనా వ్యతిరేకంగా వస్తే దానిని అనూహ్యంగా ప్రచారం చేయడానికి, అనుకూలంగా వస్తే క్రెడిట్ తీసుకోవడానికి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. 3 నెలల్లో రాబోయే ఈ నివేదిక జల జగడాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా లేక మరిన్ని రాజకీయ వివాదాలకు పునాది వేస్తుందా అన్నది వేచి చూడాలి. రైతులకు సాగునీరు అందడం పక్కన పెడితే ఇది రాజకీయ పార్టీలకు మాత్రం ఒక బలమైన అస్త్రంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఏదేమైనా ఇక్కడ చర్చ నీటి వాటాల గురించి మాత్రమే కాదు, లక్షలాది మంది రైతుల భవిష్యత్తు గురించి కూడా. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై, రాష్ట్రాల వాదనలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కమిటీతో సమస్యలు తీరుతాయని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.